Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. So ఈ వీడియోలో మనం 3 సూపర్ షార్ట్ ట్రిక్స్ డిస్కస్ చేస్తున్నాం which was very useful for MSET 2024 aspirants. ఓకే, ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్కి సంబంధించి చాలా ట్రిక్స్ డిస్కస్ చేసాం విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇది కూడా మనం ఈ ట్రిక్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ట్రిక్ నెంబర్ 1 ఈజ్ బేస్డ్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకున్నాం ఇక్కడ. సో ఈ ప్రాబ్లమ్ని మీరు జనరల్ మెథడ్లో చేస్తే ఇట్ టేక్స్ 2 to 3 minutes. ఓకే, వెరీ ఫాస్ట్గా విత్ ఇన్ 30 seconds లోపల ఇలాంటి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇంకా మనకు ట్రిక్ 2 ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రిక్ 3 ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రిక్కి సంబంధించి మనకు ప్రీవియస్ ఇయర్లో కూడా క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ ట్రిక్. సో ఈ ట్రిక్లో చూడండి, మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అంటే డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఇక్కడ పవర్ 1 ఉండాలి, x+1 x+2 x-3 ఈ విధంగా లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి x వాల్యూ ఏమవుతుంది, x+1 0 తీసుకుంటే x = -1 అవుతుంది. ఓకే, సో x వాల్యూ ఇస్ -1. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ x వాల్యూ -1 తీసుకుని వెళ్ళి ఇక్కడ రాద్దాం. సో న్యూమరేటర్లో x వాల్యూ -1 రాస్తే ఏమవుతుంది, -1 ఏమవుతుంది -2 డివైడెడ్ బై మనము x+1 తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూని ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ ఈ 2 వాల్యూస్లో ఓకే ఈ 2 టర్మ్స్లో మనం x వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -x +2 అంటే ఏమవుతుంది 1 అవుతుంది ఇంటూ ఓకే -1 -3 అంటే -4 అవుతుంది ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఈ టర్మ్ తీసుకున్నాం మనం x+1 ఇలా రాసుకుంటాం. ప్లస్ సేమ్ మళ్ళీ ఇంకొకసారి x+2 తీసుకున్నాం. x+2 తీసుకున్నప్పుడు x వాల్యూ -2 అవుతుంది. అగైన్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x వాల్యూ -2 ఇన్ టోటల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది -2 -1 అంటే -3 డివైడెడ్ బై ఇక్కడ ఈ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ 2 వాల్యూస్లో 2 టర్మ్స్లో x -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -2 + 1 అంటే -1 అవుతుంది ఇంటూ ఇక్కడ -2 -3 అంటే -5 అవుతుంది ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ మనం x+2 తీసుకున్నాం కాబట్టి x+2 రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ప్లస్ ఇక్కడ కూడా x ప్లేస్లో x-3 తీసుకుంటే సో x-3 తీసుకుంటే x వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. సో 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 = 2 డివైడెడ్ బై ఈ వాల్యూ తీసుకోకూడదు ఇప్పుడు. నెక్స్ట్ ఈ రిమైనింగ్ 2 టర్మ్స్లో x ప్లేస్లో 3 రాద్దాం. 3 + 1 4 ఇంటూ 3 + 2 5. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x-3. సో ఇంకా కొంచెం సింప్లిఫై చేసి రాస్తే ఇక్కడ ఏమవుతుంది 2 1 2 2 అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అయితే 1/2 లాగ్ మాడ్యులస్ ఆఫ్ x+1 ప్లస్ ఓకే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -3 ఓకే -3/5 లాగ్ మాడ్యులస్ ఆఫ్ x+2 ఓకే ప్లస్ 2 1 2 2 క్యాన్సిల్ చేస్తే 1/10 లాగ్ mod x-3 ప్లస్ c. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఓన్లీ 2 స్టెప్స్లో మనం ఈ సెకండ్ స్టెప్ కూడా అవసరం లేదు, మనకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఒకే ఒక స్టెప్లో పూర్తి ఆన్సర్ మనం చేసేయచ్చు. ఓకే, నా 1 more క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ టైప్. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది 1 + 2 అంటే 3 డివైడెడ్ బై ఇక్కడ x-1 ఫ్యాక్టర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ చేసి ఇక్కడ x ప్లేస్లో 1 రాస్తాం. సో 2 1 2 -3 అంటే -1 అవుతుంది ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x-1 ప్లస్ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ 2x - 3 తీసుకుంటే x ఏమవుతుంది 3/2 అవుతుంది. ఓకే, 2x - 3 0 తీసుకుంటే x వాల్యూ 3/2. సో 3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏమవుతుంది చూడండి. సో 3/2 + 2 డివైడెడ్ బై ఓకే 2 ఇంటూ ఈ వాల్యూ తీసుకోకూడదు ఇప్పుడు. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 3/2 - 1 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ 2x - 3 ప్లస్ c. ఓకే, దీన్ని ఒక స్టెప్ సింప్లిఫై చేద్దాం. మైనస్ ఇక్కడ తీసుకుంటే -3 లాగ్ మాడ్యులస్ ఆఫ్ x-1 ఓకే ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 3 + 2 * 4 3 + 4 7/2 డివైడెడ్ బై ఓకే 3 - 2 1/2 అవుతుంది లాగ్ mod 2x - 3. సో ఇక్కడ మనకు 2 2 క్యాన్సిల్ అయితే ఒక ఫైనల్ ఆన్సర్ మనకు -3 లాగ్ x-1 ప్లస్ 7 log 2x - 3 plus c. Okay,
వెరీ ఈజీ మెథడ్. ఓకే, నౌ ఈ థర్డ్ క్వశ్చన్ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీరే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. సో ఈ క్వశ్చన్లో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా మార్చుకోవాలి ఫస్ట్. సో దీని యొక్క లీనియర్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? సో ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్కి ముందు 1 ఉంది కాబట్టి 1 2s are 2. 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకు 2 1s are 2. సో ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకు -2 -1 అవుతుంది. సో ఎక్స్ -2. ఓకే, సో ఎక్స్ వాల్యూ -2 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -2 ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇంకోటి ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇలా మార్చుకున్న తర్వాత ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో -2 ఒకసారి, ఎక్స్ ప్లేస్లో -1 ఒకసారి తీసుకొని వెరీ ఈజీగా మనం ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటింగ్ ట్రిక్. ఓకే, ఈ ట్రిక్కి సంబంధించి మనకు చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినాయి. సో ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో ఇది ఏ ఫామ్లో ఉంటుందంటే ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఏదైనా సమ్ కాన్స్టెంట్ ఉంటుంది ప్లస్ ఏదైనా కాన్స్టెంట్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అయినా రావచ్చు లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ అయినా రావచ్చు. ఏమున్నా కూడా మనం సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్వశ్చన్ కూడా తీసుకున్నాం. సో ఇలాంటి మోడల్లో మనకు క్వశ్చన్ ఉన్నప్పుడు ఒకే ఒక స్టెప్లో మనం ఆన్సర్ రాస్తాం. ఓకే, 5 సెకండ్లో ఆన్సర్ రాయొచ్చు. ఎలా రాస్తామని చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? 1 డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాంతో డివైడ్ చేయాలి. 1 డివైడెడ్ బై 2. ఓకే, ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం స్క్వేర్ రూట్ పెట్టుకొని ఇక్కడ ఏముందో ఆ నెంబర్ రాయండి. 2 డివైడెడ్ బై నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయండి. 2 + 3 5 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ అగైన్ రూట్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో సేమ్ వాల్యూ మళ్ళీ రాయండి. 2/5 tan x. ఓకే, ప్లస్ సి. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇంకొకసారి వినండి ఏం చేయాలి. ఫస్ట్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఫస్ట్లో ఏదైతే టర్మ్ ఉంటుందో 2 కానీ 3 కానీ ఏ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ తీసుకుంటాం. ఫస్ట్ ఈ టర్మ్తో డివైడ్ చేస్తాం. 1 డివైడెడ్ బై టర్మ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఫస్ట్లో ఉన్న 2 రాసుకుందాం డివైడెడ్ బై 2 ప్లస్ ఈ పక్కన ఉన్న టర్మ్ 2 + 3 అంటే 5 tan ఇన్వర్స్ ఆఫ్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏదైతే టర్మ్ వస్తుందో సేమ్ అదే టర్మ్ ఇక్కడ కూడా రాస్తాం. ఓకే, ఇంటూ tan x ప్లస్ సి. ఓకే, ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అంతే. ఎలా చేస్తాం చెప్పండి ఇక్కడ. సో 1/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఈ నెంబర్ తీసుకుందాం 3 డివైడెడ్ బై 3 + 7 అంటే 10 tan ఇన్వర్స్ ఆఫ్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/10 tan x ప్లస్ సి. ఓకే, అంతే. ఓకే, ఇదే మన ఫైనల్ ఆన్సర్. దీన్ని మనం జనరల్ మెథడ్లో దీన్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేసి సైన్ స్క్వేర్తో డివైడ్ చేసి కాట్ అని తీసుకొని అదంతా చేస్తే మనకు 2 to 3 minutes అవుతుంది. ఓకే, సో ఈ ట్రిక్ యూస్ చేసి వితిన్ 10 secondsలో ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్. సో ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ అనేది రాయండి. ఓకే, నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 3. ఈ ట్రిక్ 3 కూడా సేమ్ ఇదే మెథడ్. ఏమంటే ఇక్కడ మనకు ప్లస్ వచ్చింది. ట్రిక్ 3లో ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ మనకు రీసెంట్గా తెలంగాణ ఎంసెట్ 2023లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ని కూడా ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ రాసేస్తాం. ఎలా రాస్తామంటే చూడండి 1 డివైడెడ్ బై ఓకే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని స్క్వేర్ రూట్ లోపల రండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ ఓకే ఈ 2 నెంబర్ని మైనస్ చేస్తాం. 16 - 7. ఓకే, ఇలా రాస్తాం. 16 ఇంటూ 16 - 7 అని రాస్తాం. ఓకే, నౌ తర్వాత tan ఇన్వర్స్ కామన్గా వస్తుంది ఇంటూ ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్న నెంబర్ 16 ఇంటూ ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 - 7 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ రూట్ మొత్తానికి ఉంటుంది ఇంటూ 16 tan x ప్లస్ సి. ఓకేనా, ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇంకొక స్టెప్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇది tan x ప్లస్ సి. సో ఇక్కడ ఏమవుతుంది 1 డివైడెడ్ బై ఓకే ఇక్కడ 16 అంటే 4 16లో 7 పోతే 9. ఓకే, స్క్వేర్ రూట్ తీస్తే 4 3s are 12 అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది 16లో 7 పోతే 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 డివైడెడ్ బై రూట్ 16 అంటే 4 3 డివైడెడ్ బై 4 tan x ప్లస్ సి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేస్తామంటే 1 డివైడెడ్ బై
ఇక్కడ ఫస్ట్ ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ రాసుకోవాలి. తర్వాత ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 16 - 7 tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుందంటే 16 - 7 డివైడెడ్ బై 16 tan x ప్లస్ c. ఓకే, వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే చేయొచ్చు మనం. ఓకే, ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like to our video, subscribe to our channel and share with your friends.